నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. $15 బిలియన్ గూగుల్ డేటా సెంటర్, ఏఐ క్లౌడ్ ఒప్పందం ఢిల్లీ రావటం, దాని కేంద్ర మంత్రుల సమక్షంలో ఎట్లా చూడొచ్చు? వీళ్ళు చెప్తున్నట్లుగా ఇప్పుడు 87,000 కోట్లు, తర్వాత 43,000 కోట్లు, మొత్తం 1,53,000 కోట్లు లెక్క చెప్తున్నారు. వ్యయం పెరిగేదాంతో కలిపి. మరి నేను అదాని గారు ట్వీట్ చూశారు ఉంది కదా, చూసారు లేదా? చూశాను. రామ్ గోపాల్ వర్మ గారు 2 ప్లగ్లు తగిలించిన తర్వాత చేసిన ట్వీట్లాగే. ఎందుకంటే 10 ఏళ్ళు బట్టి మనకి మసిపూసి మారేడుగా చేస్తున్న అదాని డేటా సెంటర్ గురించి కదా పొంకాలుగా వింటూనే ఉన్నాం. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు గారు గవర్నమెంట్ మోసం చేసిన అదాని డేటా సెంటర్ పెట్టాడే పెట్టలేదు. 19 నుంచి 24 దాకా ఇదే హరికథలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పెట్టాడే లేదు. ఇప్పుడు అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ కింద పరివర్తన చెందిందన్న కోణంలో ట్వీట్ యొక్క సారాంశం ఏ విధంగా చూడాలి ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సరే, అదాని అంటే మనం నమ్మట్లేదని గూగుల్ తీసుకొచ్చారు. ఎందుకంటే గూగుల్ లాంటి వ్యవస్థని, గూగుల్ లాంటి ఆర్గనైజేషన్ని ప్రశ్నించేంత స్థాయిని అది కాదు. కానీ మాకు ఈ ఢిల్లీ సమక్షంలో ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాదు. ఇంత మనకు సిఐ సమిట్లకు వచ్చి పర్రాన్ని సంతకాలు పెట్టేసి పోయారు కదా, గ్రౌండ్ అవుతుంది. మొన్నటి దాకా రేయాన్ సంస్థకి సంబంధించిన అంటే గూగుల్ యాన్సిలరీ కింద దాన్ని అభివర్ణిస్తారు. గూగుల్ సబ్సిడరీ అనండి, లేదంటే అనుబంధ సంస్థ, వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాజ్. దానికి 24,000 కోట్ల దగ్గర సబ్సిడీ ఇచ్చారు. ఇది ఒకటేనా? ఈ క్లౌడ్స్ అన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకంటే ఎలివేషన్స్కి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. నేను మీ పచ్చల్లో రాసిన కదా, ఇంత డేటా సెంటర్కి 200 ఉద్యోగాలు అని రాశాడు. 200 చదవండి పేపర్. ఆ పచ్చలోడ పేపర్ చదివితే అర్థమవుతుంది. మరి డేటా సెంటర్ నాకు తెలిసి ఏ టెక్నాలజీస్ అంటే ఎప్పుడైనా సరే ఉన్న ఉద్యోగ వ్యవస్థని కుదించడానికి ఉపయోగపడుతుంది అన్నది ఒక ప్రాథమిక అవగాహన. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ గూగుల్ లాంటి సంస్థ ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో నాకు తెలిసి అనుబంధ యూనివర్సిటీస్లో ఇన్స్టెంట్గా వాటి మీద చదువుకున్న ప్రావీణ్యం ఉన్న వ్యక్తుల్ని ఏ యూనివర్సిటీస్ నుంచి ఐడెంటిఫై చేశారు ఆ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఉపాధి కల్పనకి. ఇదేవీ లేకుండా క్యాంపస్ రిక్రూట్మెంట్స్కి లేకుండా, లేదంటే ఇప్పటిదాకా స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని ఏఐ టెక్నాలజీ డేటా సెంటర్లో పనిచేయడానికి ప్రావీణ్యం సంతరించుకున్నారు. ఇవన్నీ మాకు తెలిసిన తర్వాతే కదా సార్ ఉద్యోగ కల్పన ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కానప్పుడు సేమ్ అదాని డేటా సెంటర్ కబుర్లే 10 సంవత్సరాల కాలక్షేపాల్లో కనబడతాయి. ఓకే, మీరు అన్నట్టు గూగుల్తో అదాని డేటా సెంటర్ కొయిలేడే ఇద్దరు కలిపి అనుబంధ సంస్థ కింద పెడుతున్నారా, లేకపోతే ఎవరు కాలు పెడుతున్నారో తర్వాత విషయం. కానీ మీరు చెప్తున్న నెరేటివ్స్ ఢిల్లీ లెవెల్లోంచి ఇక్కడికి వచ్చి చెప్పే దగ్గర కొండందవి ఎలకని పట్టుకునే కథలకు ఏమైనా దగ్గర ఉన్నాయా, లేకపోతే ఓవరాల్గా ఎగ్జిక్యూషన్కి మళ్ళీ ల్యాండ్ ఎలికేషన్స్ విశాఖలో ఎక్కడ ఏంటి ఎందుకు ఏమిటి అలా కదా, ఇది మళ్ళీ పునరావృతం అవుతుందని ఉంటుంది కదా. ఒప్పందానికే ఇంత ఎగ్జిబిషన్స్ అన్నప్పుడు మరి ప్రధానమంత్రి దాని మీద రెస్పాండ్ అయ్యారు. డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంతా కూటమే కదా, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో జరిగింది కదా అది. ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఎందుకంటే కూటమి కాబట్టి. 16 నెలల బట్టి ఏమి చేయలేనప్పుడు ఏదో ఒకటి చేయాలి. మావాడంటే మళ్ళీ అదానిని పంపించి సంతకం పెట్టిస్తే ప్రజలు నమ్మరు. అంటే దీనికి గూగుల్ అనే సంస్థని అనుసంధానిస్తాం అన్న కోణంలో అయితే నేనైతే చూస్తున్నాను. ఎన్నదాకా ట్వీట్ అవ్వకపోతే పోనీ గూగుల్ అనుకున్నాను. డేటా సెంటర్కి గూగుల్ ఒక క్లయింట్ అనుకోవచ్చా? గూగుల్కి క్లయింట్ అవ్వచ్చు అనుకోవచ్చు. గూగుల్ లాంటి సంస్థకే క్లయింట్లు ఉంటారు, వీరికి గూగుల్ క్లయింట్ అవ్వదు. నిన్న ట్వీట్ సారాంశం ఏంటి? ట్వీట్ లేకపోతే నాకే అభ్యంతరం లేదు. గూగుల్ అనుకుని భ్రమంలో పరిభ్రమంలోనో నిజం అనుకుందాం. ట్వీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో దిగి మరీ అదే ట్యాగ్ చేశారు కదా దానికి. వాట్ ఎవర్ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ది డే. నేను మళ్ళీ అదాని వెనక్కి వెళ్తే చంద్రబాబు గారితో కూడా దిగిన డేటా సెంటర్ ఫోటో ఉంటుంది. ఇది ఆల్ ఎండ్లెస్ జరుగుతున్నాయి సార్. వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళు చెప్పి కదంబ కార్యక్రమాలు అన్నిటికీ రక్తి కట్టించడానికి వాళ్ళ దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే ఎలివేషన్స్కి సుందర్ పిచ్చయ్య కూడా మాట్లాడారు కదా. ఏమని? అంటే మా సంస్థ పెట్టుబడి పెట్టడం, అది కూడా ఆంధ్రప్రదేశ్ కావటం సంతోషకరం, ఆనందదాయకం అని మాట్లాడారు. ఇప్పుడు డేటా సెంటర్లు అందరికీ కావాల్సి వస్తుంది సార్. ఎక్కడో దగ్గర మనకి ఉన్న డేటాను స్టోరేజ్ కింద వాటిని అభివర్ణిస్తున్నారు. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి పెద్ద సంస్థలు డేటా సెంటర్లతోనూ మొత్తం ఏఐ టెక్నాలజీని ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒక హ్యూజ్ అండ్ వ్యాస్ట్ డేటాని ప్రపంచంలో ఒక సంబంధిత సంస్థలని ఏఐ టెక్నాలజీతో అనుసంధానిస్తే ఒక వాస్ట్ డేటాను దగ్గర క్రోడీకరించి పెట్టడానికి ఉపయోగపడుతుంది. సో అందులో దట్స్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా అది మనకి సస్టైన్ అవుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది అన్న దగ్గర. ఇప్పుడు మనది హైదరాబాద్ అనుకోండి, డైవర్సిటీ ఆఫ్ ఇండియా అండ్ రెండో క్యాపిటల్ ఉన్న దగ్గర ఇక్కడ
1 లక్ష మందికి ఉపాధి కల్పించారన్నా సరే దేశ విదేశాల నుంచి ఇంక్లూడింగ్ దేశంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి కల్పన అన్న ప్రాస్పెక్ట్ ఉంటుంది. అవును. బట్ అక్కడ వాళ్ళు ప్రాబబుల్గా అండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 70% లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో దీని నెరేటివ్స్తో 2 ముడిపెట్టి చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నా ప్రాథమిక ప్రశ్న.